హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫర్నిచర్ చూపించబోతున్నాను. ఫర్నిచర్ అంటే మనకి రెక్లైనర్స్. చాలా మందికి ఏంటంటే సిఎంఆర్స్లో కానీ లేకపోతే హోమ్ టౌన్లో కానీ రెక్లైనర్స్ చూసి అవి చాలా బాగుంటాయి, అవే బాగుంటాయి, చాలా ప్రైసెస్ పెట్టుకుంటున్నాం కదా, అండ్ ఫ్యూచర్లో కూడా చాలా బాగా మనీకి వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ ఇవన్నీ జస్ట్ మీ అపోహలు మాత్రమే. ఏది రియల్, ఏది ఫేక్ మనకి టీవీ9 చేస్తున్నట్టుగా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఏవి మీకు ఎక్కువగా మీకు మనీకి వస్తాయి, ఏవి మీకు మనీకి తక్కువ ఉంటాయి, ఏది మీకు కంఫర్ట్గా ఉంటుంది, ఏది మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మనకి బెస్ట్ బ్రాండ్స్ ఏమున్నాయో నేను టకటకమని చెప్తాను చూడండి. సో నెంబర్ 1 బ్రాండ్ వచ్చేసరికి మనకి లేస్ బాయ్ తీసుకోండి, అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి హోమ్ టౌన్ తీసుకోవచ్చు, అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి రాయల్ ఓక్ తీసుకోవచ్చు. ఇలా ఈ 3 బ్రాండ్స్ మనకి మంచి బెస్ట్ డీల్స్, బెస్ట్ ప్రైసెస్ మనకి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ మీరు బయట ఏవైతే చూస్తున్నారో షాప్స్లో, అంటే మీకు ఫర్నిచర్ షాప్స్లో ఏవైతే చూస్తున్నారో అవి ఓన్ మేడ్. అది మీకు నచ్చినట్టుగా తయారు చేయొచ్చు, అండ్ ఎక్కువ కాలం రావచ్చు, మనీగా రాకపోవచ్చు. అంటే నేను వాళ్ళని ఇన్సర్ట్ చేయడం లేదు, అలా అని చెప్పి ఇవే బెస్ట్ అని కూడా చెప్పడం లేదు. అయితే మనకి ఫర్నిచర్ తీసుకునేటప్పుడు 2 డిఫరెంట్ టైప్ ఫర్నిచర్స్ ఉంటాయి. అంటే మనం రెక్లైనర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి రెక్లైనర్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లెదర్. సో లెదర్ బెస్ట్, ఫ్యాబ్రిక్ బెస్ట్ అంటే నేను ఎప్పుడు కూడాను నేను ఫ్యాబ్రిక్కే మంచి ఓటేస్తాను. ఎందుకంటే మనకి లెదర్ వచ్చేసరికి హీట్ డిస్పెషన్స్ అనేవి పర్ఫెక్ట్గా జరగదు. మీరు ఎక్కువగా సమ్మర్ సీజన్లో కానీ లేకపోతే మీరు ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా ఉండేటప్పుడు కానీ మీరు లెదర్లో కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం హీట్గా ఫీల్ అవుతారు, అండ్ మీకే మీ బాడీ హీట్ డిస్పర్స్ అవ్వకుండా మళ్ళీ మీకు ఆ హీట్ అనేది బాడీలోకి వెళ్తుంది. ఇది అన్కంఫర్టబుల్గా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే కొంచెం లావుగా ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈజీగా మీరు చెమటెక్కుతారు, అండ్ కూర్చున్న ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత ఖచ్చితంగా మీకు కొంచెం అన్ఈజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ని ఎన్నుకోండి. అయితే ఫ్యాబ్రిక్కి లెదర్కి తేడా ఏంటంటే మీకు లెదర్ ఇప్పుడు కూడా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది, అదే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఎక్కువ కాలం మన్నిక రాదు. సో అయితే ఈ లెదర్లో కూడా, ఈ ఫ్యాబ్రిక్లో కూడా మనకి మంచి మన్నిక వచ్చేవైతే మనకి లేస్ బాయ్ నెంబర్ 1 అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి కేవలం పెద్ద పెద్ద ఇంట్లో అంటే బాగా రిచ్ క్లాస్ పీపుల్స్ వాడే రెక్లైనర్స్ ఇవి, అండ్ ఇవి అంత ఈజీగా అయితే ఉండవు. సో ఫస్ట్ పేటెంట్ అయితే మనకి రెక్లైనర్లో లేస్ బాయ్ తీసుకుంది, అండ్ ఫస్ట్ వీళ్ళ రెక్లైనర్స్ అయితే తయారు చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్విచ్ మోడల్ అనేది ఈ లేస్ బాయ్లో ఉండేది. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు వాడడం తర్వాత మనకి యూనిక్గా ఉండాలని చెప్పి వీళ్ళు డిఫరెంట్ మాన్యువల్ రెక్లైనర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి ఏంటంటే జస్ట్ ఒక స్విచ్ అయితే ఉంటుంది, ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంటుంది వాటికి. సో అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ స్విచ్ అనమాట, మీరు జస్ట్ దీన్ని ఇలా పుష్ చేస్తే మీకు ఈ కిందది చాలా ఈజీగా పైకి లేచిపోతుంది. కానీ దీన్ని మాత్రం మీరు ఈ లేస్ బాయ్ రెక్లైనర్స్ మాత్రం మీరు ఇలా కొంచెం గట్టిగా లాగాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఇది కొంచెం పైకి లేగడం, కొంచెం బెడ్ లాగా స్టార్ట్ అవ్వడం, బెడ్ లాగా అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి మనకి ఇందులో చాలా మోడల్స్ అయితే ఉంటాయి, అండ్ ఇదైతే ది బెస్ట్ మోడల్, తక్కువ ప్రైస్లో ఇది ఒక ది బెస్ట్ మోడల్ అనే చెప్పొచ్చు. సో ఈ 2 కూడా నేను తెప్పించడం జరిగింది, ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 14,000-15,000 వరకు మీకు ఇవి పడుతూ ఉంటాయి. అండ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఒక్కొక్క పీసే మీకు దాదాపుగా 25,000 దాకా ఉంటుంది. నార్మల్ ప్రైసెస్లో అయితే మాత్రం, అంటే నార్మల్ డీల్స్లో అయితే మాత్రం 30,000 వరకు మీకు ఇది అవైలబిలిటీలోకి వస్తూ ఉంటుంది. సో బ్రాండ్ కాబట్టి 30,000 పెడుతున్నారు కాబట్టి అసలు ఇందులో ఉందా లేదా, అంత సత్తా ఉందా లేదా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, సో కూర్చునేటప్పుడు కంఫర్ట్ చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో కంఫర్ట్ కూడా మీకు చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ఈ బ్యాక్ కూడా మీకు కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఈ కంఫర్ట్ ఎలా ఉంటుందంటే కూర్చున్న వెంటనే మెత్తగా ఉండదు, అది చాలా ఈజీగా మెత్తగా ఉంటుంది. కానీ ఒక్క 6 months or 1 year తర్వాత మీకు అది అలా కూడికిపోయి ఏమవుతుందంటే అది ఫోమ్, కానీ ఇది స్ప్రింగ్. ఫోమ్కి స్ప్రింగ్కి తేడా ఉంది కదా. సో మీ పరుపు స్ప్రింగ్ అయితే ఒకలా వస్తుంది, అదే ఫోమ్ మోడల్ అనుకోండి కొద్ది రోజులకి ఎలా అయితే పాడైపోతుందో అలానే ఇది మీకు స్ప్రింగ్ లాగా, మీకు కింద స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి, నేను కింద చూపిస్తాను కూడాను. సో ఇక్కడ మీకు ఇవి కూడా మీకు చాలా ఫ్లఫీగా అండ్ మీకు చాలా గట్టిగా అండ్ మీకు చాలా బాగుంటాయి. సో ఇది మీరు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా కొంచెం బలం తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం లేడీస్ అయితే పుష్ చేయడం కొంచెం కష్టమే. ఈజీగా మగవాళ్ళు పుష్ చేయాలంటే ఈ సైడ్ ఉన్నాయి కదా, సో వీటిని ఇలా మీరు కొంచెం ప్రెషర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు కూర్చోడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దానికి తేడా ఏంటి అంటే మీరు ఇలా ముందుకి వెనక్కి మీరు చక్కగా ఉయ్యాలు ఊగినట్టు అయితే మాత్రం చక్కగా ఊగొచ్చు. సో ఇలా చూసారు కదా, ఇలా ఉయ్యాలు అయితే మాత్రం మీరు ఊగినట్టు చాలా ఈజీగా, చాలా హాయిగా, చాలా హ్యాపీగా కూడా మీరు ఊగడం దానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానికైతే మాత్రం అది ఫిక్స్డ్గా అయితే మాత్రం ఉంటుంది. సో అదొకటి మంచిది. అండ్ ఇప్పుడు నేను దీన్ని లాగడానికి ట్రై చేస్తాను చూడండి.
సో దీంట్లో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా మీరు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 ఇక్కడ దాకా హాఫ్. సో ఇది నెంబర్ 1 కదా. సో 3 స్టెప్స్. ఓకే, ఇక్కడ దాకా ఒక స్టెప్ వచ్చింది. సో ఇక్కడ దాకా మీరు చేసుకున్న తర్వాత ఏమవుద్దంటే మీరు అటు ఇటు ఊగడానికి అయితే అవ్వదు. ఎందుకంటే కింద మీకు ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు బాగా ఊగిందనుకోండి బ్యాక్ పడిపోకుండా సపోర్ట్ బ్యాక్ పడిపోతాం కదా. అందుకని చెప్పి మీరు ఎప్పుడైతే అది లాగుతారో హాఫ్ లాగినా సోడే మీకు అక్కడికి ఆగిపోతుంది. ఓకే, మరి మీరు ముందుకి వెనక్కి ఊగడానికి అయితే మాత్రం ఉండదు. రోలింగ్ అంటారు వీటిని. ఈ రోలింగ్ అయితే మాత్రం ఆగిపోతుంది. సో సెకండ్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సెకండ్ స్టెప్ కంప్లీట్గా ఇలా వేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఇలా కంప్లీట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా హాయిగా అయితే మాత్రం ఉంటుంది. మీరు చక్కగా చాలా హ్యాపీగా అయితే రిలాక్స్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ తర్వాత మాత్రం మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక చిన్న మోడల్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ వేసాం కదా, మళ్ళీ ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వేయాలి తప్ప హాఫ్ దాకా తీసుకొచ్చి ఇది థర్డ్ స్టెప్. ఓకే, చాలామంది ఏం చేస్తారు అంటే సో ఇక్కడ దాకా లాగేసి సో ఇక్కడ దాకా కొంచెం సేపు చాలా హ్యాపీగా ఇలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇగోండి, చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు. తర్వాత వెంటనే దీన్ని ఇలా ముందుకు పుష్ చేస్తారు. ఇలా పుష్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డ్యామేజ్ అయిపోతే ముందుకు అసలు వెళ్ళదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, తర్వాత మీరు థర్డ్ స్టెప్ వేయాలి తప్ప మీరు 2ని మిస్ చేసి 2 నుంచి 1కి మీరు డైరెక్ట్గా వెళ్ళలేరు. 1, 2, 3కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు 3కి వెళ్ళాలి అంటే సెకండ్ కిందకి దాకా వచ్చి మీరు ఫ్రంట్కి వేయాల్సి ఉంటుంది. సో ఇదొక్కటైతే మెకానిజం మీకు మార్చారు. ఇవ్వండి, ఇది వెళ్ళడం లేదు, చూసారు కదా, లాక్ అయింది. సో ఇక్కడ దాకా వెళ్ళారు కదా, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ మళ్ళీ మీకు వెళ్ళిపోద్ది. సో అప్పుడు మళ్ళీ మీకు రోలింగ్ అనేది ముందుకి వెనక్కి అవడం అనేది జరుగుతుంది. సో ఇది లేస్ బాయ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ. ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది ఇవ్వండి, మీకు ఒకసారి ఇది మీకు ఎలా ఉంటుందో కూడా నేను మీకు నొక్కి చూపిస్తాను చూడండి. సో మీకు చాలా ఎక్కువ కాలం అయితే మన్నికి వస్తుంది. దాదాపుగా మీకు 10 years వారంటీ అయితే మీకు ఇందులో లభిస్తుంది. 10 years వారంటీ అయితే మీకు ఇందులో లభిస్తుంది. మిగతా అయితే మాత్రం 1 year వచ్చినా కూడా చాలా గొప్ప అనే చెప్పొచ్చు. మనకి సింపుల్గా ఇన్స్టాలేషన్ అంటే ఏం లేదు, బేస్ ఒకటి వస్తుంది. ఓకే, సిట్టింగ్ మోడల్ ఒకటి వస్తుంది అండ్ హెడ్ రెస్ట్ ఒకటి వస్తుంది. ఈ రెండింటిని మనం సింపుల్గా ఇక్కడ ఒక లాక్ అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఒక లాక్ అయితే ఉంటుంది. ఈ లోపల జస్ట్ మనం ఒక రాడ్స్ ఉంటాయి, దీనికి ఒక రాడ్ ఉంటుంది, అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది. జస్ట్ మనం కిందకి దూర్చగానే అది ఫిట్ అయిపోతూ ఉంటుంది. ఇన్స్టలేషన్ చాలా ఈజీ. సో ఇది మెకానిజం మీకు. సో ఇవి మీకు ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం ఇవన్నీ కూడా మీకు స్విచ్చెస్తో ప్రాబ్లమ్ అయితే మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ అయితే ఉంటుంది. సో స్ప్రింగ్స్ అయితే చూసారు కదా, ఇవి ఎంత ఫిట్గా ఎంత చక్కగా అయితే మీకు ఇందులో ఇవ్వడం జరిగిందో. అదే మనకి హోమ్ టౌన్లో చూస్తే మాత్రం ఇవి అంత హైలైట్గా అయితే మాత్రం ఉండవు. సో ఇది మనం ఇప్పుడు హోమ్ టౌన్ చూద్దాం. హోమ్ టౌన్ ఎలా ఉన్నాయి, రెక్లైనర్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ఇగోండి ఇక్కడ మీకు లేస్ బాయ్ అనే బ్రాండ్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చారు, చూసారు కదా. ఇప్పుడు మన హోమ్ టౌన్లోకి వచ్చినట్టయితే ఈ హోమ్ టౌన్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అది ఒక్క కాస్టే, ఒక్క చైర్ కాస్టే ఈ రెండు వచ్చేస్తాయి మనకి హోమ్ టౌన్లో. అండ్ బ్రాండ్ కూడా మనకి ఇండియాలో ది బెస్ట్ బ్రాండ్ ఇది మనకి హోమ్ టౌన్. ఎక్కడ కూడా వస్తే మనకి అక్కడ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి చాలా వరకు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దీంట్లో కూర్చుంటారో ఖచ్చితంగా ఇది చాలా హైలైట్గా ఫీల్ అవుతారు, నిజంగా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతారు. సో ఇందులో కూర్చోకుండా అందులో కూర్చొని ఇందులోకి వస్తే మాత్రం మీకు కొంచెం హార్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాని మెకానిజం వేరు, దీని మెకానిజం వేరు. అది చెప్పాను కదా 30,000, ఇది 30,000కి ఇప్పుడు మనకి 24,000కి రెండు కూడా వచ్చేస్తాయి ఆఫర్స్లో వచ్చేసరికి. ఓకేనా. సో విషయానికి వస్తే డైరెక్ట్గా మీకు హ్యాండ్ రెస్ట్ చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ రెస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నేను చెప్తున్నాను ఏంటి అంటే మీకు ప్రైస్ రేంజ్ బట్టే ఉంటుంది, బొంతకు తగ్గదంతు అంటారు, అవునా కదా. సో సింపుల్గా చెప్పాలంటే మాత్రం చాలా ఆసమ్గా అయితే ఉంది. సో దానికన్నా దీంట్లో నాకు ఒక మంచి విషయం నచ్చింది ఏంటి అంటే సో హ్యాండిల్ పుల్ చేసేటప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మీరు లాగితే కంప్లీట్గా బెడ్ అయితే అయిపోతుంది. ఎలాగో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఇది ఒక స్విచ్ ఉంది చూసారు కదా, ఈ స్విచ్ని ఒక్కసారి మీరు ఇలా లాగితే సరిపోతుంది. సో దీనికి మాత్రం మీరు ఎక్కువ బలం కూడా పెట్టాల్సిన అవసరం లేదు అండ్ దానిలాగా మీరు ఎక్కువ కాలం ఎక్కువ ప్రెషర్ పెట్టి మీరు పుష్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చూడండి, చాలా ఈజీగా ఇవ్వండి, చాలా ఈజీగా మీకు ఇది కంప్లీట్ బెడ్ అయితే అవుతుంది. మీరు హ్యాపీగా ఇందులోనే పడుకుని పోవచ్చు. కానీ అందులో ఏంటంటే మీకు దాదాపుగా ఒక 75 degrees వరకు మీకు అందులో ఉంటేది హ్యాపీగా ఒక 85 degrees వరకు కూడా చాలా చక్కగా మీరు పడుకోవడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. సో హోమ్ టౌన్ రిక్లైనర్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు అంటే మాత్రం ఈ ఒక్క దానికోసం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్ ఏదైతే తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో మీకు బ్లూ అవైలబిలిటీ ఉంది, రెడ్ అవైలబిలిటీ ఉంది. నేనైతే మాత్రం ఖచ్చితంగా రెడ్ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మనకి
ఒక కస్టమర్కి బ్లూ ఎక్కువ చాలా ఇష్టం, అందుకని చెప్పి బ్లూ తీసుకోవడం జరిగింది. సో బ్లూ మీద మీకు రెడ్ అయితే కొంచెం కాంట్రాస్ట్గా చాలా ఎక్కువగా చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా రిక్లైనర్స్ తీసుకుందాం అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీలో ఎవరైనా సరే తీసుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయొచ్చు. ఈ రెండు ది బెస్ట్. అండ్ ఇది కాకుండా మీరు రాయల్ ఓక్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దాని యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో రిక్లైనర్స్ చాలా కంఫర్ట్ అయితే ఇస్తాయి. సోఫాస్ కన్నా రిక్లైనర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ది బెస్ట్ అనే చెప్పొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.